ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై గందరగోళం పెరుగుతోంది. జైల్లో కేజ్రీవాల్ అనూహ్యంగా బరువు తగ్గారని ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేయగా ఆయన హెల్దీగా ఉన్నారని తీహార్ జైలు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు కేజ్రీవాల్ బెయిల్ కోసమే ఆమ్ ఆద్మీ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని బీజేపీ విమర్శించింది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేజ్రీవాల్ 8.5 కిలోల బరువు తగ్గారని, ఆయన చక్కెర స్థాయిలు 5 సార్లు 50 కంటే తక్కువకు పడిపోయాయని ఆప్ నేతలు చెప్పారు. జైల్లోనే ఆయన్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఒక్కసారిగా దుమారం చెలరేగింది. దీనిపై తీహార్ జైలు అధికారులు స్పందించారు. కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 1న కేజ్రీవాల్ను తీహార్ కారాగారానికి తీసుకొచ్చినప్పుడు ఆయన బరువు 65 కిలోలని, ఎన్నికల ప్రచారం తర్వాత తిరిగి జైల్లో సరెండర్ అయినప్పుడు 66.5 కిలోలని చెప్పారు అధికారులు. ప్రస్తుతం ఆయన బరువు 61.5 కిలోలని వెల్లడించారు. చాలా తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం వల్ల కేజ్రీవాల్ బరువు తగ్గారని జైలు అధికారులు స్పష్టం చేశారు. డాక్టర్ల పర్యవేక్షణలో కేజ్రీవాల్ ఉన్నారని, మెడికల్ బోర్డు సలహా మేరకే ఫుడ్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే ఆమ్ ఆద్మీ నేతలు మాత్రం కేజ్రీవాల్ ఆరోగ్యం జైల్లో దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. జైల్లో ఉన్నందున సరైన వైద్య సదుపాయం పొందలేకపోతున్నారని చెప్పారు. కేజ్రీవాల్ స్ట్రోక్ గురైనా మెదడు దెబ్బతిన్నట్లయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అయితే ఆమ్ ఆద్మీ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. బెయిల్ కోసం కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.